ఏ గోల్స్ పెట్టుకోవాలి? బ్యూటిఫుల్ సతీష్ గారు. చాలా మంచి క్వెషన్ అడిగారు. ఏ గోల్స్ పెట్టుకోవాలి? అదే నా క్వెషన్. గోల్స్ ఎవరు పెట్టుకోవాలి? ఎవరు పెట్టుకోవడం గురించి అడుగుతున్నారు మీరు? గోల్స్ ఎవరు పెట్టుకోవడం గురించి అడుగుతున్నారు? ఒకవేళ మీరు నా గోల్స్ గురించి అడిగితే గనక మీకు అనవసరం. మీ గోల్స్ గురించి అడిగితే గనక మీకే తెలియాలి. ఎందుకంటే మీ లైఫ్‌లో మీకు ఏం గావాలి? మీ లైఫ్‌లో మీకున్న బాధ్యతలేంటి? మీ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి? మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి? లేకపోతే మీకున్న యాంబిషన్స్ ఏంటి? మీకున్న డ్రీమ్స్ ఏంటి? డిజైర్స్ ఏంటి? దానికి మీకు వచ్చే సపోర్టింగ్ సిస్టమ్ ఎంత? మీకు సపోర్టింగ్ ఉందా లేదా? వగైరా ఈ విషయాలన్నిటిని పరిగణించి, వీటన్నిటిని క్రోడీకరించి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం గోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ గోల్స్ కెన్ బి, వన్ కెన్ బి ఏ కెరీర్ గోల్ అండ్ వన్ కెన్ బి ఏవో గోల్స్ పెట్టుకుని చాలామంది లైఫ్‌ని, అందుకే కదా సోదరా అందుకే నేను మిమ్మల్ని ఏమంటున్నాను, నేను అందుకే ఏవో గోల్స్, అడ్డమైన గోల్స్ పెట్టుకోమని చెప్పట్లేదు. నేను అందుకే ఈ పారామీటర్స్ అన్నీ మిమ్మల్ని ఎందుకు అడిగాను? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం గోల్ పెట్టుకుంటేనే ఆ గోల్ మన జీవితానికి అర్థవంతం అవుతుంది. మీరే అన్నారు ఏమిటది, లైఫ్‌లెస్‌గా గడుపుతున్నారు. అంటే అర్థం లేని గోల్స్ వెనకాల పరిగెత్తుతూ ఒకవేళ ఆ గోల్ సాధించలేకపోవడం ఒక ఎత్తైతే, ఒకవేళ సాధించినా గానీ అది అర్ధరహితంగా మిగిలిపోయి, దీనికోసమా నేను ఇంతకాలం పోరాడింది, దీనికోసమే నేను ఇంతకాలం పరిగెత్తిందని నిరాశ, నిస్పృహలతో జీవితాల్ని నిస్తేజంగా గడిపే స్థితి కంటే, నేనిప్పుడు చెప్పింది అందుకే మేడం. మీకేంటి? మీకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీకున్న యాంబిషన్స్ ఏంటి? మీకున్న గోల్స్ ఏంటి? రైట్? ఇవన్నీ కూడా మీకు తెలిస్తే, ఆటన్నిటిని బట్టి మనం గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలనే దాని మీద మనం గైడ్ చేయగలుగుతాం. నో ప్రాబ్లమ్, మీరు నాకు డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ రిగార్డ్.